చెప్పనట్టే ఉన్నారు, ఏమి చెప్పనట్టే ఉన్నారు మళ్ళీ. సార్ పవన్ గారు, ముందుగా మీకు, మన ఏబిఎన్ వీక్షకులకి, మా మార్గదర్శకులు పెద్దలు శాంతి ప్రసాద్ గారికి, చాలా రోజులైంది చూసి సార్ని, అలానే మా మిత్రుడు తమ్ముడు కాసరాట నాగార్జునకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా సార్ ఉన్నా. నమస్తే. సార్, ముందుగా ఇవాళ విజయసాయి రెడ్డి చాలా చాకచక్యంగా, అతని కంటే గనుడు ఆచంట మల్లన్నని అతను అంతవరకు చెప్పి తతిమాది ఏదో కాగలగా కార్యాన్ని గంధర్వులే తీరుస్తారని ఉంది. నేను చెబుతున్నా కదా, మీరు చూసుకోండి, ఇంతకంటే ఏమి ఇచ్చిన క్లూ ఇస్తున్నా కదా. మనం ఏబీసీ ఉంది తెలుసు కదా, అమితాబ్ బచ్చన్ అది కౌన్ బనేగా కరోడ్పతి, అవును, దాంట్లో గనక 3 ఆప్షన్స్ ఇచ్చినట్టు చెప్తా ఉన్నాడు. అతను క్లూలు ఇస్తున్నాడు. అవసరమైతే ఫోన్ మాకు అది కూడా ఉంది కదా, అది కూడా చేసుకోండి అంటున్నాడు. ఆ పేర్లు కూడా చెబుతున్నాడు అతను. చివరి ఆప్షన్లో గనక అమితాబ్ బచ్చన్ గారు ఫోన్ అంటే గనక ఎట్లానో అది కూడా ఇచ్చాడు అవకాశం. కాబట్టి దాన్ని బట్టి ఈ సిట్టు బృందం ఎంత చాకచక్యంగా చేస్తుందో దాన్ని బట్టి అందరూ దొరుకుతారు. బిగ్ బాస్ ఎవరనేది అందరికీ తెలిసిన విషయమే. అసలు బిగ్ బాస్ను ప్రూవ్ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. కాకపోతే విజయసాయి రెడ్డి తానెక్కడా ఇరుక్కోకుండా, తనక మట్టి కాకుండా, జైలు పాలు కాకుండా మరోసారి నేను బయటపడాలి ఎట్లా అనేది వాళ్ళనే అడుగుతున్నాడు. నన్ను బయటేయండి, నేను ఇంకా చాలా చాలా చెప్తాను. మీకు పోయినసారి కూడా సార్ చెప్పినట్టు మనం ఎవరు అడగల, మీ విలేకరులు కూడా అడగల, అడగకుండానే చెప్పాడు. అంటే దీని వెనక కేవీ రావు హస్తం వెనక మొత్తం కూడా పోర్టు అంశం మీద విక్రాంత్ రెడ్డి హస్తం ఉందన్నాడు. నన్నేమో రాజ్ కసిరెడ్డి, ఇతను నా శిష్యుడే, నాకు వాటాలు ఇలేదు, సజ్జలతో టైఅప్ అయిపోయాడు, అందువల్ల నేను ఇతని మీద గ్రడ్జి బాగా పెంచుకున్నాడు. ఇతను డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేస్తే ఇతను చేసిన ఏని పాప విజయసాయి రెడ్డి గారి నేరాలు ఘోరాలన్నీ జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు. ఇప్పుడు అసలు అందుకొని ఇతని మీద కోపం, దీని మీద కోపంతో మొత్తం స్కామ్ అంతా డబ్బులు ఎట్లా మార్చారు ఏంటి, ఇది మా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటులో వెరీ క్లియర్ గా చెప్పాడు. 18,000 కోట్లు ప్రభుత్వానికి నష్టం, 4,000 కోట్లు జగన్మోహన్ రెడ్డికి చేరినాయి, ఆ 4,000 కోట్లు దేశం దాటిపోయింది, ఖచ్చితంగా దాన్ని వెనక్కు తెప్పించాలి అని పార్లమెంట్లో మాట్లాడారు. తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. అవసరం వచ్చినప్పుడు దీంట్లో ఈడీ ఎంటర్ అవుతుంది, ఫెమా కూడా అప్లై అవుతుంది. దీనికి ఖచ్చితంగా అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి జైలు పాలు కాక తప్పదు. ఇప్పుడు నోటోరియస్ క్రిమినల్ ఇతనే చెప్తా ఉన్నాడు, ఎవరో విజయసాయి రెడ్డి. రాజు కసిరెడ్డి అనేవాడు చాలా పెద్ద నోటోరియస్ క్రిమినల్. ఎవరు నోటోరియస్? జగన్ కాదు, జగను, విజయసాయి రెడ్డి, ఈతను, సజ్జల, వీళ్ళందరూ నోటోరియస్ క్రిమినల్సే కాదు. వీళ్ళంతా కూడా ఆర్థిక నేరస్తులు. జగన్ బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు కామెంట్ చేసింది, ఒక్క హత్య చేయటం కన్నా కూడా ఒక ఆర్థిక నేరంలో పెద్ద ఉగ్రవాదితో సమానం అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి బెయిల్ అప్లికేషన్స్ లో. వీళ్ళందరూ కూడా మన్నార్గుడి మాఫియా అని కనుక జయలలిత గారి పక్కన ఎట్టున్నారో వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడండి వీళ్ళందరినీ కూడా, వీళ్ళ కుటుంబాన్ని. ఇప్పుడు అల్లిబిల్లి కంపెనీల సృష్టికర్త ఎవరండి? అంతే కదా, విజయసాయి రెడ్డే కదా. మరి విజయసాయి రెడ్డి ఆయనతో పాటు జైలు మెట్టే కదా ఉన్నాడు కదా, 13 నెలలు A1 A2. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఇతనికి వచ్చిన సమస్య ఏంది? ప్రభుత్వంలో కూడా A2 అయిన నేను ఇక్కడికి వచ్చాడు P2, ప్రయారిటీ 2 లేకుండా సజ్జల వచ్చి నా మీద చెప్పి అందరినీ ఇచ్చేశాడు. నా స్థానం 200 కూడా కాదు, 2000 స్థానానికి పడిపోయానని చెప్పి బాధపడతా ఉన్నాడు. నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను, నేను అవినీతిలో భాగస్వామిని అయ్యాను, జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా దోచుకున్నాడు అని చెప్పాలి. నువ్వు నిజాయితీ పరుడు అయితే. కేసు అది కాకపోయినప్పటికీ కూడా మరో దస్తగిరా ఇప్పుడు ఇతనికి ఏంటంటే సార్ చెప్పినట్టు వివేకానంద రెడ్డి బాత్రూమ్ సీన్ గుర్తొస్తుంది, నైట్ నిద్రపోయే పరిస్థితి లేదు సార్. ఇతను కొన్ని రోజుల తర్వాత నాకు రక్షణ కల్పించమని అడగబోతా ఉంటాడు విజయసాయి రెడ్డి, దాంట్లో అనుమానమే లేదు మీకు. అప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డిని చాలా జాగ్రత్తగా ఏదో చెప్పనట్టు చెప్తా ఉన్నాడు. ఇతను నిజంగా సచ్చీరుడు అయితే ఇతనికి ఏమి ఈ లిక్కర్ స్కామ్ కానీ, కేవీ రావుని బెదిరించే విషయంలో కానీ దాంట్లో ఏమీ లేకపోతే, ఎక్కడ వైజాగ్లో భూముల కుంభకోణంలో కానీ, ఇందాక సార్ చెప్పినట్టు LG పాలిమర్స్లో కానీ ఇవన్నీ కూడా లేకపోతే, అవినీతి అక్రమాలు